హలో ఎవ్రీవన్. ఎప్పుడు దోసల్లోకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ ఇవే ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈరోజు కొత్తగా నా స్టైల్లో రెడ్ చట్నీ ట్రై చేయండి. దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ కట్ చేసేసుకొని, టమాటా కూడా మనకు కావాల్సిన క్వాంటిటీ 2, 3 అలా వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అండి మెంతులు అనేవి. కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇలా బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గిపోయాక దాన్ని బ్లెండర్లో తీసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి చట్నీ. నెక్స్ట్ కడాయిలో పోపు పెట్టుకోవాలి. పోపుకి అన్నీ తెలుసు కదా, యాజ్ యూజువల్గా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి పోపు మొత్తం వేగిపోయాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని కూడా వేసేసుకొని తాలింపు వేసుకొని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.